ఒకప్పుడు జనాభా పెరిగిపోతుందని ఆందోళన పడ్డామని, కానీ ఇప్పుడు జనాభా నియంత్రణ వద్దు అంటున్నారు సీఎం చంద్రబాబు. పరిస్థితులకు తగినట్లు పాలసీలు మార్చుకోవాలన్నారు. ప్రస్తుతం జనాభా అనేది భారం కాదని, అది ఒక పెద్ద ఆస్తి అని అంటున్నారు ఆయన. జననాల రేటు తగ్గితే ఊహించని సమస్యలు వస్తాయంటున్నారు. పరిస్థితులు మారినప్పుడు మళ్ళీ ఎప్పటికప్పుడు మనందరం కరెక్టివ్ మెజర్స్ తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు జనాభా అంటే మీరు ఒకసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున వేరే దేశాలు జనాభా ఎక్కువ ఉండే దేశాలని చాలా చులకనగా చూసేవాళ్ళు. ఈరోజు మీరు చూస్తే ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే ఆ దేశాలపైన ప్రపంచం మొత్తం ఆధారపడే పరిస్థితి వచ్చారంటే అది జనాభా విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచమంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది. బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. యువశక్తి క్షీణించే పరిస్థితి వస్తూ ఉంది. వృద్ధులు పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఏ దేశమైతే ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ దేశంలో గ్రోత్ ఆగిపోతుంది. ఇంకొక పక్క మీరు చూస్తే భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తాయి. మనం 1.7 ఫెర్టిలిటీ రేట్ 1.7 ఎట్లా రీచ్ కావాలి? 2.1 2.1కి ఏ విధంగా రీచ్ అవుతాం? అయితే మనం గమ్మునుంటే 1.71 అయిపోతుంది. ఆ తర్వాత ఇది 0.5 అయినా ఆశ్చర్యం లేదు. ఈరోజు మితిమీరిన నియంత్రణ వల్ల చాలా నష్టపోయాం. నేను ఇప్పటికే కొన్ని పాలసీలు మార్చాను. 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి వీల్లేదని పెట్టిన పాలసీ మార్చి రాబోయే రోజుల్లో అవసరమైతే 2 కంటే తక్కువ మంది పిల్లలుంటే వాళ్ళు పోటీ చేయడానికి అర్హత లేదని ప్రజాభిప్రాయ ప్రకారం పెట్టే పరిస్థితి వస్తుంది.